మీ దగ్గరికి ట్రైనింగ్కి వచ్చే వాళ్ళు సాధారణంగా అర్బన్, సెమీ అర్బన్, రూరల్ ఎక్కడి నుంచి ఎక్కువ వస్తున్నారు? ఎక్కువ 60-70% రూరల్ అండి. రూరల్ బ్యాక్గ్రౌండ్ 60-70% రూరల్ ఉంటారు. ఒక 20% సెమీ అర్బన్, ఒక 10-15 అట్లా అర్బన్ ఉంటారు. ఎందుకు రూరల్ జనాల్లో 60% మంది పట్ల అంటే వాళ్ళందరికీ ఇప్పుడు కూడా ఐఏఎస్ అంటే మనం మార్పు తేవచ్చు, కష్టపడి పనిచేస్తే మనకు వస్తుంది, సామాన్యుడినైనా నా శక్తి అసమానంగా తయారవుతుందని చాలామంది నమ్ముకుని వస్తారు ఈ ఫీల్డ్లోకి. కానీ మేడం, ఇవాళ ఉన్న కమ్యూనికేషన్ ప్రపంచంలో ఐఏఎస్ జీతానికంటే కొన్ని డబల్ ట్రిపుల్ రేట్లు ఎక్కువ జీతాలు ఉన్నాయి. ఇయర్ ప్యాకేజీ 1-2 కోట్లు తీసుకునే వాళ్ళు కూడా అక్కడ పేపర్లో చూస్తుంటాం మనం. అట్లాంటిది ఐఏఎస్ పట్ల ఎందుకు ఇంత ఆసక్తి? మార్పు తేవచ్చు, సమాజానికి సేవ చేయొచ్చు. ఎట్లా మార్పు తీసుకొస్తే ఐఏఎస్ ప్రభుత్వం చేసిన పాలసీస్లో ఇంప్లిమెంటేషన్లో ప్రధానమైన పాత్ర పోషిస్తారు. సో 30 సంవత్సరాల పాటు అనేక రకాల రంగాలు, అనేక రకాల ఫీల్డ్స్లో వీళ్ళు పనిచేస్తారు. అది వ్యవసాయం కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు, పంచాయతీరాజ్ వ్యవస్థ కావచ్చు, ఎక్కడైనా. సో వాళ్ళు అన్ని వ్యవస్థలో మార్పు తెచ్చే శక్తి వాళ్ళకు ఉంది కాబట్టి ఆ మార్పు దానికోసం చాలామంది మేము చేయొచ్చు. ఎవరో ఒక రోల్ మోడల్ పట్టుకుని వస్తారు. మా జిల్లా కలెక్టర్ ఆ మంచి పని చేశాడనో, మా ఎస్పీ మంచి పని చేశాడనో వస్తారనమాట. కానీ మీరు మాట్లాడితే కూడా చాలా పొడిగా సంక్షిప్త సమాధానాలు, క్లుప్త సమాధానాలు అనేది క్వశ్చన్లు ఉంటుంది కదా, మీరు అట్లా చాలా సంక్షిప్తంగా మాట్లాడుతున్నారు. అంటే ఒక ట్వీట్లో ఎన్ని పదాలు అయితే వాడతాం అంతే చెప్తున్నారు. కానీ మీరు ఆబ్ద్రికాల్లో మాట్లాడినప్పుడు చాలా పెయిన్ఫుల్గా మీ పదజాలం ఉన్నది. ఇప్పుడు చాలా ఆచి తూచి తూకం వేసుకొని మాట్లాడతారు. ఎందుకు? లేదు లేదు లేదు, నేను నార్మల్గా మాట్లాడుతున్నాను. నేను అటెన్స్ కంటిన్యూస్గా మాట్లాడుతుండి లిమిటెడ్ వర్షన్స్ వస్తున్నాయి. వెల్ మేడం, వారు ఒకవేళ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకుండా అట్లా స్టాండ్ అయి ఉంటా అంటే అప్పుడు ఇప్పుడు జస్ట్ నేను కాదు, సమాజం మొత్తం వస్తుంది బయటికి. ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఎంటైర్ సొసైటీ రావడం స్టార్ట్ అయింది బయటికి. ఇప్పుడు అందరు రెస్పాండ్ అవుతున్నారు. సభ్య సమాజం రెస్పాండ్ అవుతుంది, పౌర సమాజం రెస్పాండ్ అవుతుంది, ఎన్జిఓస్ రెస్పాండ్ అవుతున్నాయి, హ్యూమన్ రైట్స్ రెస్పాండ్ అవుతున్నాయి, మహిళా హక్కులు రెస్పాండ్ అవుతున్నాయి, అందరూ రెస్పాండ్ అవుతున్నారు. ఖచ్చితంగా నేను ఒక్కదాని కాదు, వాళ్ళతో ఒక వ్యక్తి మాత్రమే కాదు, సమాజం ఉంది. బాలత వెనకాల, దివ్యాంగుల వెనకాల సమాజం ఉంది. సమాజం వస్తుంది మొత్తం. దివ్యాంగులు సమాజంలో అందరికంటే కూడా వారు ఎదుర్కొంటున్న డిస్క్రిమినేషన్, వారి హృదయాలను గాయపరుస్తున్న అంశాలు సమాజంలో ఏమేమి ఏ రూపంలో ఉంటాయి? జనరల్గా వాళ్ళు పుట్టినప్పటి నుంచి సామాజికంగా చాలా ఎదుర్కొంటారు. కుటుంబమే కొన్నిసార్లు వాళ్ళని డిసోన్ చేస్తాయి, మాకు సంబంధం లేనట్టు చూస్తాయి. కొన్నిసార్లు ఫ్యామిలీ, కొన్నిసార్లు వాళ్ళకి విద్య కూడా అందదు, ఇంట్లో అనేక పౌష్టికాహారం అందదు. చాలామంది మిత్రులు కూడా వాళ్ళకి అవ్వరు. వీళ్ళతో స్నేహం చేస్తే మనకి ఇబ్బంది అవుద్దేమో, మనకి అది అంటగడతారేమో. ఆ స్థాయి నుంచి వీళ్ళు వివక్షను ఎదుర్కొంటూ వస్తారనమాట. ఈ సమయంలో వాళ్ళకి ఈ సమాజం నుంచి సూటిపోటు మాటలు భరిస్తుంటారు. వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే కనీసం ప్రభుత్వం వీళ్ళందరూ మాకు సహాయం చేయకపోయినా పర్లేదు, మమ్మల్ని అనకుండా ఉంటే చాలా, మాటలు కించపరచకుండా ఉంటే చాలా అనుకుంటారు. కానీ ఇలాంటి కించపరిచిన మాటలు వీళ్ళకి మనసుకి వెళ్ళినప్పుడు వీళ్ళు తట్టుకోరు. వీళ్ళు చాలా సున్నితంగా ఉంటారు, చాలా హార్డ్ వర్క్ చేస్తారు, చాలా స్మార్ట్ వర్క్ చేస్తారు. కానీ మనసులు మాత్రం చాలా సున్నితంగా ఉంటాయి. ఎందుకంటే పడి ఉంటారు కదా, ఆ విషయాన్ని తీసుకోలేరు అనమాట. ఆ తీసుకోలేకపోతే కొన్ని వందల మంది, కొన్ని వేల మంది తరపున నేను మాట్లాడాను. అదే ఇప్పుడు సమస్య అయింది. ఏం సమస్య? సమస్య అంటే ఇప్పుడు ఆవిడకి నా పైన పర్సనల్గా వచ్చేసింది అనమాట కోపం. చాలా అంటే చాలామంది ఆవిడతో ఎందుకు పెట్టుకున్నావు, ఎందుకు ఆవిడతో ఫైట్ చేస్తున్నావు, నేను ప్రశ్నించకపోతే దివ్యాంగుల తరపున ఈ రాష్ట్రంలో నేను ప్రశ్నించకపోతే దివ్యాంగుల తరపున ప్రశ్నించే హక్కు ఎవరికి ఉంది? నేను రిజైన్ చేసి ఐఏఎస్కి అంటే సివిల్ సర్వీసెస్ సంబంధించిన ఏ పోస్ట్లో నేను లేను. కంప్లీట్గా రిజైన్ చేసి వచ్చి నేను కోచింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టుకుని నా పిల్లలకు చెప్తున్నాను. సమాజంలో దివ్యాంగులు వస్తే నేను ఫ్రీగా కోచింగ్ ఇస్తాను. అది ఆవిడకి తెలుసో తెలీదో నాకు తెలియదు. అవునా? నేను మొన్న పొద్దున 7 బ్లైండ్ అమ్మాయిలకి గ్రూప్ 1 మెయిన్స్ కోచింగ్ ఫ్రీగా ఇచ్చాను. 7 బ్లైండ్ అమ్మాయిలు, బ్లైండ్ హాస్టల్ నుంచి వచ్చి, అమ్మాయిలు అబ్బాయిలు మొత్తం బ్లైండ్ హాస్టల్ అమ్మాయిలు వచ్చారు. వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ 3 అమ్మాయిలు, మొత్తం 7 ఉన్నాం మ్యామ్ అని చెప్పి. నిన్న 2-3 వచ్చారు. ఆదివారం, నిన్నంటే ఆదివారం రోజు మొన్న 3 వచ్చారు. సో దివ్యాంగులకు నేను చేసే సేవ బయటికి నేను చెప్పను. చెప్పుకుంటే గొప్పతనం కాదు, చేయటం గొప్పతనం నేను నమ్ముతాను. ఆవిడకి ఏం తెలుసని కోచింగ్ సెంటర్ అని చెప్పి, కోచింగ్ సెంటర్ కామన్గా ఉన్నవాడికి దివ్యాంగులకు నేను చాలా చేస్తాను. అట్లాంటి వ్యక్తిని ప్రతి సంవత్సరం నేను సెలెక్ట్ చేసుకుని మరి ఒక దివ్యాంగుని సివిల్స్ కొట్టిస్తాను ఖచ్చితంగా. లాస్ట్ 3 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. చరిత్ర కూడా మీకు చూపిస్తాను. వాళ్ళు ఇప్పుడు పెద్ద స్థాయిలో ఉన్నారు. వాళ్ళందరూ ఆ కమ్యూనిటీని పట్టుకుని ఇలాంటివి చేసేస్తే వాళ్ళందరూ నిరుత్సాహపడ్డారు.
వాళ్ళందరూ ఇప్పుడు బయటికి రాలేరు, ఎందుకంటే ఈవిడ మాట్లాడినట్టు స్వతంత్రంగా ఐఏఎస్లు అయ్యి వాళ్ళు మాట్లాడకూడదు. కానీ నేను మాట్లాడాలి అందరి తరఫున, తప్పదు నాకు, అది తప్పదు. నాకు ఎంత నష్టం జరిగినా దీనివల్ల ఏం చేసినా సరే, నా ప్రాణం పోయినా సరే దీనికోసం నేను పోరాడటానికి సిద్ధంగా ఉన్నాను. అంటే మీరు కోచింగ్ ఇస్తున్నారు అని ట్వీట్లో రాసిండ్రు, మీరు ఆమెతో ఎందుకు పెట్టుకున్నారు అని అన్నారు కదా, ఎందుకు పెట్టుకుంటే భయం అనే నాకు అదే కదా. ఆవిడ ఏదైనా దేనికైనా రెడీ, ఆవిడ చాలా ఎవరిని సీఎం కూడా కేర్ చేయరామా, సీఎం గారిని కూడా కేర్ చేయరు. సీతకు ముందే కాలు మీద కాలేసి కూర్చున్నారు. ఇలాంటి వ్యక్తితో మీరు పెట్టుకుంటారా? ఆవిడ అసలు ఆవిడ పెట్టుకుని బతకగలరా? చాలా మంది ఐఏఎస్లు సపోర్ట్ ఉంది, ఆమె వెనకాల ఐఏఎస్ అసోసియేషన్ ఉంది. ఇట్లాంటి మాటలు వస్తున్నాయి అన్నమాట బయటికి. ఆమె చాలా మంది రాత్రి చాలా మంది అనుకున్నారంటే అసలు బాలలతకి ఏం సంబంధం, ఎవరు రాలేదు, ఆమె ఎందుకు వచ్చింది బయటికి, ఆమెకేం సంబంధం, ఆమెకేం లాభం ఉంది దీనిలో, ఇవన్నీ మాటలు అడుగుతున్నారంటే పర్సనల్గా నాకు చాలా మంది కాల్ చేసి చెప్తున్నారనమాట, ఎంక్వైరీ చేస్తున్నారనమాట. చేసినా సరే, నాది ఏం జరిగినా సరే, నేను ఇక్కడ కాకపోతే భూమి మీద ఎక్కడైనా, ఎందుకంటే నేను టాలెంట్ నమ్ముకుందాన్ని, ఎక్కడైనా ఏది చేసినా బతుకుతాను. కానీ ఈ విషయంలో మాత్రం నా సమాజం కోసం నేను ఎంచుకోకపోతే నేను బ్రతుకుండి వ్యర్థమని నమ్ముతాను. మీకు కూడా చాలా మంది ఐఏఎస్ల పరిచయం, అందరికి చెప్పాను. కానీ విషయం ఏంటంటే ఈ మొత్తం ఫీల్డ్లో, ఈ మొత్తం సివిల్ సర్వీసెస్ దీనిలో బయటకు వచ్చి మాట్లాడడానికి దమ్ము ధైర్యం ఉన్న ఐఏఎస్లు తక్కువ. ఎవరికైనా ఉద్యోగ భయం ఉంటుంది. ఉద్యోగ భయం కదా, సంఘీభావం చెప్తారు, మేడం మీరు ముందు ఉండండి, మీరు చేయండి, మీరు మంచి పని చేస్తున్నారని. కానీ బయటకు వచ్చి బాలత మ్యామ్ నేను సపోర్ట్ చేస్తున్నాను చెప్పడానికి ధైర్యం కావాలి కదండి. ఆ ధైర్యం తక్కువ ఉంది సమాజంలో. దమ్ము లేనప్పుడు బతకడం ఎందుకని నాకు తెలియదు. నువ్వు ఎంత తిన్నా నువ్వు మనిషివి, ఫస్ట్ నీ మనిషిగా నువ్వు ప్రూవ్ అవ్వాలి. నీ మనిషిగా నువ్వు దివ్యాంగుల కోసం ఒక్క మాట చెప్పలేని వ్యక్తి సమాజం ఎందుకు, ఈ రాష్ట్రం ఎందుకు, పాత సీఎం ఎందుకు, కొత్త సీఎం ఎందుకు? నా క్వశ్చన్ ఏంటంటే గవర్నెన్స్ ఎందుకు? ఒక మోస్ట్ వల్నరబుల్ సెక్షన్ ఈజ్ అ డిఫరెంట్ లేబుల్ సెక్షన్, మోస్ట్ వల్నరబుల్, భూమి మీద అందరికంటే వల్నరబుల్ సెక్షన్. వాళ్ళ కోసం నువ్వు ఒక మాట ఈరోజు చెప్పలేకపోతున్నావే. 24 గంటల నుంచి నేను చెప్తూ ఉన్నా, ప్రతి మీడియాలో మాట్లాడుతున్నా, మాట్లాడి నా గొంతు పోతుంది. కానీ ఆమెను ఖండించి ఆమె చేత ట్వీట్ నేను తీయించలేకపోయాను. నాకేం వద్దు, ఆమె ట్వీట్ తీసేసి డిఫరెంట్ లేబుల్ వాళ్ళు నేను ఆ ట్వీట్ని సారీ అని చెప్తే చాలు, ఆమెను ఏమీ కోరట్లేదు. అలా అడిగితే పర్సనల్ అటాక్స్ చేయడం అనేది చాలా తప్పు. ఇది క్వశ్చన్. అది పర్లేదు, అయినా ఐ గో టు ఎనీ ఎక్స్టెంట్, ఐఎమ్ రెడీ టు గో టు ఎనీ ఎక్స్టెంట్, బట్ ఐ వాంట్ టు టేక్ హర్ టు, అంతే. తను ఆ విషయంలో, తన పర్సనల్ విషయంలో నేను ఇన్వాల్వ్ అవ్వను. ఆ విషయంలో తను చేసింది తప్పు 100%. సరే, వ్యక్తిగత విషయాలు మనకి ఎందుకు, ఎవరి వారికి ఉంటుంది. నా వ్యక్తిగత జీవితం నాకు ఉంటుంది, ఆవిడ వ్యక్తిగత జీవితం ఆవిడ ఉంటుంది. కానీ పబ్లిక్ ఇష్యూస్ ఏదైతే ఒక కమ్యూనిటీ నువ్వు జడ్జ్ చేస్తూ చేసిన స్టేట్మెంట్స్, ఐ కెనాట్, మేము దాన్ని అసలు టాలరేట్ చేసే విధానమే లేదండి. టు వాట్ యూజ్ హ్యాజ్ షీ పుట్ హర్ ప్రివిలేజ్ ఆఫ్ డిజబిలిటీ కోటా క్వశ్చన్ మార్క్, వారి ట్వీట్ అని మన వాళ్ళకు ప్రింట్ మీరు వదిలేసండి ఆ ట్వీట్ గురించి, ఎందుకంటే నేను దాని గురించి మాట్లాడాలనుకోవట్లేదు. మీరు ఖచ్చితంగా లైట్ తీసుకోండి. అండ్ ఇంకొకటి, ఇక్కడ కాకపోతే నేను మార్స్కి వెళ్ళి బతుకుతాను చెప్తున్నాను. నా క్వశ్చన్ ఏంటంటే, అందరిని అడుగుతున్నాను, పాత సీఎం కేసీఆర్ గారు, కొత్త సీఎం రేవంత్ గారు, ఇద్దరు దీనిపైన స్పందించాలని నా రిక్వెస్ట్. స్పందించకపోతే ఈ సమాజంలో ఎవరికి ప్రొటెక్షన్ లేదు. ఎవరు వచ్చి ఎవరిపైన ఏ వ్యాఖ్యలైనా చేసేయచ్చు, ఎవరు వచ్చి ఏ వ్యక్తి పైన, ఏ కమ్యూనిటీ పైన వివక్షనే చూపించవచ్చు. స్పందించకపోతే ఇది వాళ్ళు దాన్ని ఏకీభవిస్తున్నట్టే లెక్క నేను నమ్ముతాను. చాలా సీరియస్ కామెంట్ అన్నారు మీరు. అవును, సీరియస్ కామెంట్ ఇది, డిస్క్రిమినేటరీ కామెంట్, వివక్ష చూపిస్తున్న కామెంట్ ఇది. నువ్వు పైలట్గా నేను సెలెక్ట్ చేస్తారా ఈ కమ్యూనిటీని, సర్జన్తో ట్రస్ట్ చేయించుకుంటావా అంటే ఏంటి అర్థం దానికి? చాలా సీరియస్ కామెంట్, దే హ్యావ్ టు. అంటే బహుశా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరూ స్పందించకుంటే గనక, అంటే వారు కూడా ఆమెకు మద్దతు ఇచ్చినట్లనే మీరు పరోక్ష భావన. ఖచ్చితంగా అండి, స్పందించాలి. ఇది సమాజానికి చెందిన అంశం, మీకు నాకు ఇండివిజువల్ సంబంధించిన అంశం కాదు. ఇది సమాజానికి సంబంధించిన అంశం, సమాజంలో చాలా అట్టడుగులున్న దివ్యాంగులకు సంబంధించిన అంశం. ఈ అంశంలో వాళ్ళు బయటకు రావాలి, కనీసం ఒక మాట చెప్పాలి. అప్పుడే గవర్నెన్స్ని, ప్రభుత్వాన్ని అందరం నమ్మగలం. మాట్లాడతారేమో చూద్దాం. నేను కూడా హోప్ చేస్తున్నా మాట్లాడి పోయిన నమ్మకం, ఈవిడ వ్యాఖ్యల వల్ల డిఫరెంట్ లేబుల్ సమాజానికి ఏదైతే నమ్మకం పోయిందో, ఆత్మవిశ్వాసం తగ్గిందో, దాన్ని వాళ్ళు తిరిగి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళు మాట్లాడితేనే ప్రభుత్వాన్ని, గవర్నెన్స్ని దివ్యాంగులు నమ్ముతారు. మేడం, ఫర్దర్ ఈ విషయంలో మీరు మేడం గారు కనుక వారి ట్వీట్ తీయకపోయినా లేదా కనుక ఉంటే కనుక, మొదటిగా ఈరోజు చాలామంది రెస్పాండ్ అయ్యారు దానికి సంబంధించి. చాలామంది ఆవిడ చేసింది ట్వీట్ తప్పు అని చెప్పి అక్రాస్ ఆల్ సొసైటీ అందరూ కూడా స్పందిస్తున్నారు. ఖచ్చితంగా దీని మీద
అందరూ దృష్టి ఉంది కాబట్టి ఆవిడ తీస్తారని ఆశిస్తాను. తీయకపోతే నా భవిష్యత్ కార్యాచరణ మాత్రం తీసేదాకా పోరాడతాను.